ఒక పక్క ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రోడ్ల విస్తరణ పనులు చేపడుతుంటే మరోపక్క ఆక్రమణదారుల తెగింపు పరాకాష్ఠకు చేరింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మొత్తల్లు సెంటర్ నుంచి నరసాపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా ఆర్ఎండ్బి అధికారులు పక్కాగా మార్కింగ్ వేసి 3 అడుగుల లోతు గోతిని తీసి బెడ్ కాంక్రీట్ నింపి రోడ్డు నిర్మాణానికి సిద్ధం చేస్తే అధికార పార్టీకి చెందిన నాయకుడు భూస్వాములు కనీసం అధికారుల హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా తయారవుతున్న ఆ బెడ్ కాంక్రీట్ ను తవ్వి మరీ తమ పొలానికి సంబంధించిన బౌండరీ స్తంభాలను నాటేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా కాంక్రీట్ మధ్యలోనే నిస్సిగ్గుగా పిల్లర్ నిర్మించి తమ దౌర్జన్యాన్ని చాటుకున్నా కళ్ల ముందే ప్రభుత్వాస్తి ధ్వంసమవుతున్నా అధికారులు నోర్లు మెదపకపోవడం వెనక ఉన్న మర్మమేంటో అర్థం కావడం లేదు. అధికారులు నిద్రమత్తులో జోగుతుండడం వల్లే ఆక్రమణదారులకు చట్టమంటే భయం లేకుండా పోయిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆ అక్రమ నిర్మాణాలను, బౌండరీ పిల్లర్లను నేలమట్టం చేయడమే కాకుండా ప్రభుత్వ పనులకు అడ్డుపడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ఆ భూస్వాములపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.